న్యూస్ చూస్తున్నాం. కాంట్రవర్షియల్ డైరెక్టర్ గా పేరొందినటువంటి రామ్ గోపాల్ వర్మ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని చెక్ పెట్టే ప్లాన్ చేశారు. ఆయన మీడియా సంస్థలకు హెచ్చరిస్తూ ఆర్జీవీ ట్వీట్ చేశారు. కొన్ని మీడియాలకు సూటిగా ప్రశ్నలు సంధించారు ఆర్జీవీ. 3 ప్రధాన మీడియా సంస్థలపైన ఆర్జీవీ ఫోకస్ పెట్టారు. వాటికి వ్యతిరేకంగా చట్టపరమైన చర్యలు ప్రారంభిస్తున్నట్టుగా ప్రకటించారు. ఆయన వరుస కేసుల వ్యవహారం పైన 2 రోజుల క్రితం ఆర్టీవీతో తన అభిప్రాయాలను షేర్ చేసుకున్నారు ఆర్జీవీ. అదే ప్రోగ్రామ్ లింక్ ని కూడా ట్వీట్లో పేర్కొన్నారు. సో ఆర్జీవీ పైన మదిపాడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదవడం చూసాం. పోలీసులు కూడా నోటీస్ సర్వ్ చేశారు. కొన్ని రోజుల క్రిందట, అంటే సుమారుగా వారం రోజుల క్రిందట ఆయన ఇంటి ముందు పెద్ద ఎత్తున పోలీసుల పహారా కూడా సాగింది. అయితే ఈ నేపథ్యంలో ఆర్జీవీ ఎక్కడ అనే ఒక చర్చ కూడా ప్రారంభమైంది. ఒక వీడియో విడుదల చేశారు ఆయన. ఎప్పుడో ఏదో చేస్తే ఇప్పుడు కక్షపూరితంగా తన పైన కుట్రలు పడుతున్నట్టుగానే మాట్లాడుకొచ్చారు. అయితే 2 రోజుల క్రితం ఆర్టీవీతో కూడా తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆర్టీవీ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు ఆయన. ఈ నేపథ్యంలో ఆ లింక్ షేర్ చేస్తూనే కొన్ని ప్రముఖ మీడియా సంస్థలకి త్వరలోనే నోటీసులు సర్వ్ చేయబోతున్నాను, చట్టరీత్యా వారిపైన నేను చర్యలు తీసుకోబోతున్నాను, చట్టరీత్యా నేను ప్రయత్నం చేయబోతున్నట్టుగా మెన్షన్ చేశారు ఆయన. కింద మీరు కనబడుతోంది ఆర్టీవీకి సంబంధించిన ఇంటర్వ్యూలో లింకులు కూడా షేర్ చేస్తూ కొన్ని క్వశ్చన్స్తో పాటుగా కొన్ని అంశాలను జోడించి వారిపైన చర్యలకు నేను డెఫినెట్గా ప్రయత్నం చేస్తానంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. ఒకసారి ఆ ట్వీట్ చూస్తున్నాం మనం. ఆర్టీవీ స్క్రీన్ పైన ఆర్జీవీ చేసిన ట్వీట్ చూస్తున్నాం. లింక్ షేర్ చేశారు అన్సెన్సర్డ్. ఆర్టీవీలో పాల్గొన్న సందర్భంలో ఆ లింక్ షేర్ చేస్తూ ఆయన కొన్ని ప్రముఖ మీడియా సంస్థలకి ఇచ్చినటువంటి ఆ వార్నింగ్ కూడా అక్కడ షేర్ చేశారు ఆయన. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, రామ్ గోపాల్ వర్మ పైన ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఆయన ఇంటికి పోలీసులు రావడం చూసాం. ఆయన అక్కడ లేడు. ఒక వీడియో కూడా విడుదల చేశారు ఆయన. సో ఏదేమైనా కూడా ప్రస్తుతం మీడియా సంస్థలను ఉద్దేశించి ఆయన చేసేటువంటి ట్వీట్ని ఎలా చూడాలి? ఆయన ఏం చర్యలు తీసుకోబోతున్నారు? ఆయన యాక్షన్ ఆఫ్ ప్లాన్ ఏంటి? సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆంధ్రప్రదేశ్ పోలీసుల నుంచి నోటీసులు అయితే అందుకున్నారు. మొదటి నోటీస్ కి ఆయన 2 వారాల గడువు కోరుతూ రిప్లై ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ పోలీసులు దానికి అంగీకరిస్తూ 2 వారాల గడువు ఇస్తూ వాళ్ళు మరలా 2వ నోటీస్ కూడా పంపించడం జరిగింది. అయితే 2వ నోటీస్ కూడా తను ఏ రోజైతే హాజరు కావాలో ఆ రోజు వాట్సాప్ లో కన్సర్న్ అధికారికి ఆయన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. నాకు సినిమా షూటింగ్ ఉన్నందువలన రాలేకపోతున్నాను, మరికొంత గడువు కావాలంటూ విచారణకు హాజరు కావటానికి ఆయన రిప్లై ఇవ్వటం జరిగింది. అయితే ఈ రోజు వరకు కూడా ఆయనకు ఆ రిప్లైకి తిరుగు సమాధానం రాలేదని ఆర్జీవీ చెప్తున్నారు. వస్తే కదా నేను వెళ్ళాలి, ఏ రోజు రమ్మంటే మరలా ఆ రోజు నేను వెళ్ళాలి, వెళ్ళకపోతే పోలీసులు నన్ను దగ్గరకు రావచ్చు, అదుపులోకి తీసుకోవచ్చు, ప్రశ్నించవచ్చు. ఎందుకు నా ఆఫీస్ దగ్గరకు, నా ఇంటి దగ్గరకు పోలీసులు వచ్చారో నాకైతే అర్థం కావటం లేదు. కనీసం వాళ్ళు నోటీసు సర్వ్ చేయలేదు, ఇంట్లోకి రాలేదు, ఇంటి దగ్గరకు వచ్చి ఒక 2 గంటల సేపు అక్కడ ఉండి వెళ్ళిపోయారు తప్పితే వాళ్ళు ఎందుకు వచ్చారో నాకు తెలియదు. అనవసరంగా నా మీద కొన్ని మీడియా సంస్థలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి, నేను పారిపోయానని, అదని దానుకున్నానని చెప్పి, ఏదో ఒక హీరో గెస్ట్ హౌస్ లో ఉన్నానని చెప్పి ఇలా రకరకాలుగా తప్పుడు వార్తలు ప్రసారం చేశాయంటూ ఆయన తెలుగులో ఉన్న కొన్ని మీడియా సంస్థల మీద ఆయన చాలా అక్కసు వెళ్ళగక్కారు. ఆర్టీవీ అన్సెన్సర్డ్ కార్యక్రమానికి వచ్చి అసలు జరిగింది ఏంటి అనేది ఆయన క్లియర్ గా చెప్పారు. లైవ్ లో ఆర్టీవీ స్టూడియోలో దాదాపు 1.5-2 గంటల పాటు ఆయన లైవ్ లో ఉన్నారు. అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పారు, వివరణ ఇచ్చారు. తను ఎక్కడికి పారిపోలేదని, నేను ఎవరికి భయపడానని, కొన్ని మీడియా సంస్థలు కావాలని నా మీద దుష్ప్రచారం చేస్తున్నాయంటూ ఆయన సమాధానం చెప్పడం జరిగింది. ఆ తప్పుడు ప్రచారం ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ పైన చట్టబద్ధమైన చర్యలు తీసుకోవటానికి కూడా ఆయన సమాయత్తం అవుతున్నట్టుగా తెలుస్తోంది. కొన్ని మీడియా సంస్థలకు ఆయన సూటిగా ప్రశ్నలు అయితే సంధించారు. ఏ విధంగా తను పారిపోయానని ప్రచారం చేస్తున్నారు, ఎందుకు ప్రచారం చేస్తున్నారు, దీని వెనక ఎవరున్నారు, ప్లస్ సోషల్ మీడియాలో జరుగుతున్న ఏదైతే వదంతులు ఉన్నాయో వాటిని అడ్డుకట్ట వేయడానికి సరైన చట్టాలు లేవు, ఆ చట్టాలను కూడా రూపొందించాల్సిన అవసరం ఉంది, దానికి ఒక కొత్త గైడ్ లైన్స్ కూడా తీసుకురావాలంటూ ఆయన కొత్త వివాదాన్ని తెర మీదకి తీసుకొచ్చారని చెప్పుకోవాలి. ఇప్పుడు ఆర్జీవీ తీసుకొచ్చిన
ఈ కామెంట్ తోటి పోలీసులు కానీ లేదా న్యాయ వ్యవస్థ కానీ మరొకసారి సోషల్ మీడియాలో ఉన్న లిమిటేషన్స్, భావ ప్రకటన స్వేచ్ఛ ఎంతవరకు ఉండాలి, ఎంతవరకు దాన్ని భావ ప్రకటన స్వేచ్ఛ అనుకుంటారు, ప్రకటన స్వేచ్ఛతో ఆ పేరు చెప్పి కొంతమంది మనోభావాలను దెబ్బతీస్తున్నారు ఈ మధ్య కాలంలో. వీటన్నిటిని కూడా అడ్డుకట్ట వేయటానికి సరైన చట్టాలు రూపొందించాలని రాంగోపాల్ వర్మ అయితే చెప్తున్నారు. తన కేసు విషయంలో మాత్రం ఆయన చాలా క్లారిటీగా ఉన్నారు. రవిచంద్ర, ఈ ట్వీట్ ద్వారా ఆర్జీవి ఏం చెప్పాలనుకుంటున్నారు? తను ఎవరు రాలేదు, పోలీసులు తను అరెస్ట్ అయ్యే అవకాశం లేదని చెప్తూనే కొన్ని మీడియా సంస్థలకు హెచ్చరికలు జారీ చేసే విధంగా ఈ ట్వీట్ ఉందనంటే ఆయన ఏం చెప్పాలనుకుంటున్నారు? ఆయన వారిపైన చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారా? అసలు ఏం జరగబోతోంది? ఆయన ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి? ఖచ్చితంగా ఆయన ఆర్టీవీ అన్సెన్సర్డ్ కార్యక్రమంలో చెప్పింది అయితే పోలీసులు నన్ను అరెస్ట్ చేయాలని ఆలోచించటం లేదు, అరెస్ట్ చేయాలని అనుకున్నట్లుగా తను భావించటం లేదు అని అయితే ఆర్జీవి చెప్పడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు నాకు అలాంటి నోటీసులు ఏమి ఇవ్వలేదు, నాకు గడువు ఏం పెట్టలేదు, నేను ఇచ్చిన రిప్లైకి వాళ్ళు తిరుగు సమాధానం ఇవ్వలేదు, కాబట్టి నన్ను అరెస్ట్ చేసే ఉద్దేశం వాళ్ళకు ఉందని నేను అనుకోవటం లేదు అని చెప్పాడు. అలాగే తను పారిపోయానని తన మీద అనేక దుష్ప్రచారాలు చేస్తున్న కొన్ని మీడియా సంస్థలకు మాత్రం ఆయన లీగల్ గా నోటీసులు పంపించే ఆలోచనలోనే ఉన్నారు. ఆ విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. ఆర్జీవి సోషల్ మీడియా ఎక్స్ లో పోస్ట్ చేసిన ట్వీట్ లో కూడా అదే అభిప్రాయాన్ని వెలుబుచ్చాడు. రైట్. సో మొత్తం మీద రాంగోపాల్ వర్మ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తనపై వస్తున్న తప్పుడు ప్రచారాలకి, తప్పుడు వార్తా కథనాలకి చెక్ పెట్టాలనుకున్నారు ఆయన. పలు మీడియా సంస్థల్ని మెన్షన్ చేస్తూనే ఆయన వారందరికీ త్వరలోనే నోటీసులు సర్చ్ చేయబోతున్నారు. నా టీం మొత్తం కూడా దీనికోసం సిద్ధమై ఉంది, టీం మొత్తం దీని గురించి వర్కౌట్ చేస్తోంది. త్వరలోనే నేను వారందరికీ నోటీసులు సర్చ్ చేయబోతున్నారని చెప్తూనే కొన్ని క్వశ్చన్స్ కూడా రేస్ చేశారు ఆయన. సో నాపై తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయి, పోలీసులు ఎప్పుడు నా డెన్ వద్దకు రాలేదు, ఏదో బయట ఉండి కొంత హైడ్రామా చేశారు, కానీ నన్ను అరెస్ట్ చేసే ఉద్దేశం అసలు పోలీసులకు లేనే లేదు, కానీ కావాలని తప్పుడు ప్రచారం చేసి ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా క్రియేట్ చేస్తున్నటువంటి వారందరినీ కూడా నేను చట్టరీత్యా ఎదుర్కోబోతున్నట్టు మెన్షన్ చేస్తూనే ఆయన ఇటీవల కాలంలో ఆర్టీవీకి ఇచ్చినటువంటి ఆ స్పెషల్ పైన పోలీసులు ఏం చేయాలనుకుంటున్నారు అనేది మాత్రం చూడాలి. అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.